తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ ఊరట కలిగింది. కేసులో ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని, అలాగే ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా మరింత సమాచారాన్ని అందజేస్తారు. అమర్, భవని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావుకి ఊరట లభించింది. గతంలో ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి మధ్యాంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ బెయిల్ గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కొద్దిసేపటి క్రితమే. దీంతో అతనికి స్వల్ప అంటే భారీ ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా మధ్యాంతర బెయిల్ మీద ఉన్నటువంటి ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు, కస్టోడియల్ విచారణకు హాజరు కావాలని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే గతంలో ఉత్తర్వులు జారీ నేపథ్యంలో దాదాపు 14 రోజుల పాటు, ఒకసారి 7 రోజులు, మరోసారి 7 రోజులు, మొత్తం 14 రోజుల పాటు ప్రభాకర్ రావుని పోలీసులు విచారించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. 9 మంది ఐపీఎస్ అధికారులతో పాటు నాన్ క్యాడర్ ఐపీఎస్ అధికారులను కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఎందుకంటే సిట్ అధికారులు ఇప్పటికే ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి గతంలో నడిపినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒకవైపు విచారించుకుంటూ వస్తుంది. ఐఏఎస్ కావచ్చు, సీనియర్ అధికారులందరినీ కూడా ఒకవైపు విచారించుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాకర్ రావుకి షరతులతో కూడినటువంటి ఏదైతే రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం అయితే జరిగింది. అయితే ఈ షరతులకు సంబంధించి చూసుకుంటే దేశం విడిచి వెళ్ళరాదు. ఒకవేళ వెళ్తే మాత్రం తప్పనిసరిగా కింది స్థాయి ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ ట్రయల్ కోర్టులో తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అందించాలి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒక కేసు నడుస్తుంది కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఆధారాలకు నీరుగార్చడమే కాకుండా కేసుకు సంబంధించినటువంటి ముందుకు వెళ్తున్న దశలో అడ్డగింత చేసినా కూడా తప్పకుండా ఉన్నటువంటి రెగ్యులర్ బెయిల్ మొత్తం కూడా రద్దు అవుతుందంటూ కూడా షరతుల్లో కూడా పేర్కోవడం జరిగింది. అయితే పోలీసుల విచారణకు తప్పనిసరిగా సహకరించాలంటూ కూడా ప్రస్తుతం ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్లో ఉత్తర్వులో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి ఇన్ని రోజుల వరకు, అంటే గతంలో అమెరికాలో ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వరుసగా విచారణ సిట్ అధికారులు కొనసాగించారు. ఇప్పటికే ఎస్ఐబిలో ఉన్నటువంటి డాటా ధ్వంసానికి సంబంధించి కీలకమైన పెన్ డ్రైవ్స్ కూడా పోలీసులు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఈ మెయిల్ డాటాతో పాటు ఇంపార్టెంట్ కన్వర్షన్స్ అన్ని కూడా ఇన్నట్టుగా ప్రస్తుతం సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో టెక్నికల్ గా ఇప్పటికే చాలా డాటాను కూడా సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభాకర్ రావుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ రావడం అతనికి కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం సిట్ అధికారులు మాత్రం ఈ కేసు ఇంకా దర్యాప్తు వేగవంతం చేశారు. దీనిలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ రావడం, మరి మరోసారి ప్రభాకర్ రావును ఒకవేళ విచారణకు పిలిస్తే మాత్రం తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం అయితే జరిగింది. భవన్, రైట్, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.